హలో అండి. అందరికీ నమస్తే. ముందుగా అయితే నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేని. నేను నానబెట్టుకున్న కందిపప్పు తీసుకున్నాను, కరిపప్పు. కుక్కర్ తీసుకొని కుక్కర్‌లోని నానబెట్టుకున్న పప్పు వేసేసుకుంటున్నాను. దాంట్లో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా 2 టమాటాలు తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ కూడా 5, 6 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కారం పొడి కూడా వేసుకున్నాను, పసుపు వేసుకున్నానండి. కాస్తంత చింతపండు కూడా వేసుకోవాలి. ఇది సరిపడినంత వాటర్ వేసి కుక్కర్లో పెట్టేసి పప్పు ఉడికిపోయాక తక్కువ టమాటాలు మొలిపేసుకోవాలి. తాలింపుకి ఎల్లిగడ్డలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. దీంట్లో టేస్ట్ కోసం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేని. చపాతీలోకి, రైస్‌లోకి, ప్రోటీన్‌లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. దీంట్లో కాస్తంత నెయ్యి, కాస్తంత ఆవకాయ పచ్చడి వేసుకుని తిన్నామంటే ఇంక అదిరిపోద్దండి. ఇంక వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ వీడియో ఎవరికైనా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు లైక్ చేస్తలేదు కూడా ఫ్రెండ్స్. ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్.